హాయ్ హలో ఫ్రెండ్స్, నేను మీ గుంటూరు మిర్చి పిల్ల. అందరూ ఎలా ఉన్నారు? బాగున్నారా? నేను కూడా బాగున్నాను. ఇప్పుడు మీకు చూపించే రెసిపీ వచ్చేసి రాగి సంగటి, రాయలసీమ స్పెషల్ అనమాట. దాన్ని అయితే ఫస్ట్ స్టోర్ బియ్యం బాగా నీట్గా కడుక్కొని పొయ్యి మీద పెట్టేసేసి ఎసరు ఎక్కువ పెట్టుకోవాలి ఫ్రెండ్స్. ఎసరు ఎక్కువ పెట్టుకుంటే రాగి ముద్ద అనేది ఎంత చక్కగా బాగా పర్ఫెక్ట్గా వస్తుంది. ఇదైతే నాటుకోడి రాగి సంగటి, నాటుకోడి బాగా ఫేమస్. చాలా అంటే చాలా టేస్టీగా ఉంటుంది. మీరు కూడా ట్రై చేయండి. అది ఎలా చేసుకోవాలనేది మీకు, సంగటి ఎలా చేయాలనేది మీకు చూపిస్తున్నాను ఫ్రెండ్స్. చూసి మీరు కూడా ఇంట్లోనే సింపుల్గా చేసేసుకోవచ్చు. పొయ్యి మీద అన్నం ఉడికిన తర్వాత అలా గంజి వార్చుకొని ఆ వాటర్ అనేది పక్కన పెట్టేసేసుకోవాలి. మా అత్తగారు చేస్తున్నారు. మా అత్తగారు చేస్తుంటే నేను వీడియో మీరు కూడా చూస్తారు అని చెప్పేసి ఇంకా అలా ఉడికిన తర్వాత దాన్ని బాగా కలబెట్టేసుకొని, కొన్ని రాగిపిండి అది వాళ్ళు మా అత్తగారు చేస్తుంది చూడండి. ఇలా పొడి పిండినే పైన వేసుకొని దాన్ని బాగా ఉడికించేసుకోవాలి ఫ్రెండ్స్. చూడండి, మనకి కావాల్సిన క్వాంటిటీలో రాగిపిండి అనేది వేసుకోవాలి. నేను మా అత్తగారిని అడిగా, అత్తయ్య ఒకసారి సంగటి చేయరా అని చెప్పి నా కోసమైతే మా అత్తగారు చేసి పెట్టారు. నాటుకోడి రాగి సంగటి అనమాట. సండే స్పెషల్ టుడే. అదండి సంగటి తిడ్డు అనమాట. అది ఉంటే చాలా ఈజీగా కలుపుకోవచ్చు సంగటి. చూసేయండి, మా అత్తగారు కలుపుతున్నారు. ఒకసారి మీరు కూడా చూడండి ఎలా కలపాలి ఏంటి అనేది. అలా తెడ్డుతో మొత్తం అన్నం అంతా కలిసేటట్టు, రాగిపిండి కలిసేటట్టు అలా కలుపుకోవాలి. చూడండి ముద్ద ఎంత చక్కగా కలిసిందో. ఇంకా మేము అయితే తినడానికి రెడీ. ఫస్ట్ అయితే మా మామగారికి అయితే పెట్టిచ్చేసాము. కొంచెం అట్లా వాటర్గా ఉంటే కలుపుకోవడానికి కర్రీ అనేది బాగుంటుంది. నెక్స్ట్ అయితే మా ఆయనకి పెట్టేసేసాను. నేను కూడా తినేస్తున్నాను. చూడండి, చాలా అంటే చాలా బాగుంది సంగటి. మీరు కూడా టేస్ట్ చేయండి. ఇలాగే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, ఫాలో కొట్టండి. థ్యాంక్ యూ. మీ గుంటూరు మిర్చి పిల్ల. హ్యాపీ సండే. బాయ్.